వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు, నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ 2025లో ఏమవుతోందో చూద్దాము. అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు. ఎక్కడికి? మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ 29th. అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే, రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెలాఖర, పోయిన నెల. ఆయన వృషభంలోనే ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు. అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారనమాట. అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా ఆయన మార్చ్ 14th మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగ్రేషన్కి వస్తున్నారు. అలాగే కంబషన్ కూడా అవుతుంది. అలాగే మెర్కురీ, వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు, అలాగే మెర్కురీ బుధుడు ఆయన ఏంటంటే మీనంలో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు. అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట. సో 2 ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు, శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము. అంటే 6 గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట. అంటే సన్నిహితం అవుతున్నాయి, అన్నీ కలిసి ఉంటున్నాయి. అది మార్చ్ 29th. అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో మనకి కనిపించదు, మనకి అంటే సూర్యగ్రహణం ఏమో కనిపించట్లేదు, మార్చ్ 29th వస్తుంది. పార్షియల్ గ్రహణమే, అది కనిపించట్లేదు. సో అన్ని రాశుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి. ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది, అటేమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మనకి మీనరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మేషరాశికి ఏల్నట్స్ అనేది మొదలవుతుంది అనమాట. సో ఏల్నట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం, ఈ నెల అంతా చాలా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహు కేతు పూజ చేసుకోవడం చాలా మంచిది. అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే దానం ఇవ్వమంటాం అనమాట. బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి మార్చ్ 2025 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి కూడా ఏంటంటే కుంభ శని ఈ నెలలో తొలగిపోతోంది. శని ఏమో మీన రాశికి వెళ్తున్నారు మార్చ్ 29th, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో కొంతవరకు వీళ్ళకి మంచి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల అంతా అని చెప్పాలి. మంచి ఆపర్చునిటీస్ కెరియర్ పాత్లో వస్తుంది, ప్రమోషన్ వచ్చే సూచనలు, అలాగే శ్రమకు తగిన ఫలితం అనేది కనిపిస్తోంది అనమాట. తప్పక శని వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తారు. సో
తప్పక మీరు మంచి ఆపర్చునిటీస్ మీరు ఎదురు చూడొచ్చు అండ్ వస్తాయి కూడాను. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలా కాకుండాను ఇప్పుడే చదువుకుని ఫినిష్ చేసే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. కెరియర్ పాత్ డెవలప్ అయ్యే ఆపర్చునిటీస్ వచ్చాయి. చాలా కనిపిస్తున్నాయి, సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ నెల అంతా. అదొకటి కాకుండా సెకండ్ హౌస్లో ఏంటంటే మనకి వీనస్ ఎగ్జాల్టేషన్ ఉన్నారనమాట. అంటే ఏంటి, మనకి 4th లార్డ్. సో తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, మనం చేసే పనిలో మనకి తగిన అంటే శాలరీ కానీ రెమ్యునరేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంతవరకు ఏంటంటే మనకి సపోర్ట్ సిస్టమ్ లేకపోయినా కానీ, కొలీగ్స్ కానీ లేకపోతే బాసెస్ కానీ అంత సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక లాంగ్ టర్మ్లో మీకు ఉంటుంది. ఈ నెలంతా కొంతవరకు ఏంటంటే అందుకనే మిశ్రమ ఫలితాలని చెప్పుకున్నాం అనమాట. అండ్ ఆల్సో ఏల్నట్స్ అనేది పూర్తిగా తొలగిపోలేదు, 3వ ఘట్టంలో ఉంది. తప్పక కొంతవరకు మీకు రిలీఫ్ ఉంటుంది. దేంట్లో రిలీఫ్ అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేటస్లో అంటే ఫైనాన్సెస్ బెటర్ అవుతాయి, అంటే ఇంకా బాగుంటాయి, ఈ నెలలో మెరుగుపడతాయి అని చెప్పడం జరుగుతోంది. రెండవది హెల్త్ విషయం, మూడోది కుటుంబ పరిస్థితి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక మీరు రెమెడియల్ మెషర్స్ అనేవి చేయాలి అనేది సూచన అనమాట. అదొకటి కాకుండా లక్ అనేది కూడా వీడికి ఫేవర్ అవుతుంది. ఎందుకంటే 5th లార్డ్ కూడా ఏంటంటే డెబిలిటేషన్ ఉన్నప్పటికీ కొంతవరకు లక్ కూడా ఉంటుంది, ఎందుకంటే 4th లార్డ్తో కలుస్తున్నారు. అలాగే ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి అయిన శని ఏమో 2వ ఇంటికి వెళ్తున్నారు. తప్పక ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ పీపుల్కి మంచి బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, దానికి తగిన ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తుంది. అంటే లోన్స్ తీసుకునే పరిస్థితి ఎలాగో ఉంది, శ్రమ పడే పరిస్థితి ఎలాగో ఉంది కనుక తప్పక లోన్స్ తీసుకుంటారు, ముందుకు సాగుతారు. అలాగే ఏంటంటే బిజినెస్ పార్ట్నర్స్ కూడా వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే ఎవరైనా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలోనే మంచి ఏంటంటే గుర్తింపు అనేది వస్తుందన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎన్జిఓస్ కానీ లేకపోతే సేవా కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. అలాగే ఏంటంటే దూరపు దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఈ నెల కొంతవరకు ఏంటంటే సిచ్యువేషన్ మెరుగుపడుతుంది, ముందుకెళ్తారు. అంటే ఏంటి, లైఫ్లో కూడా ముందుకెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మీరు నడిచే పాత్ క్లియర్ అవుతుందన్నమాట కొంతవరకు. అంటే రిలీఫ్ వచ్చే ఒక నెల కింద మనం తీసుకోవాలి కుంభరాశి వాళ్ళకి. కొంతవరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి లేదనే చెప్పాలి. మిస్అండర్స్టాండింగ్స్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా దాంపత్య జీవితం మొదలెట్టిన వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. కొంతవరకు అడ్జస్ట్మెంట్ పీరియడ్ కింద తీసుకుని అడ్జస్ట్ అవ్వడం, కొంచెం జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మసులుకోవడం కోలుకోవడం చాలా మంచిదన్నమాట. అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. హెల్త్ విషయానికి వస్తే కనుక లాంగ్ టర్మ్లో హెల్త్ గురించి ఇబ్బంది పడేవాళ్ళు కానీ సఫర్ అయ్యే వాళ్ళకి కానీ ఈ నెల కొంతవరకు మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు కరెక్ట్ అయిన మందు పడడం అనేది, అంటే ట్రీట్మెంట్ దొరకడం అనేది మీకు దొరుకుతుంది. తప్పక బాగుంటుంది. అంటే ఏంటి, మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఖర్చు అనేది అధికమే, మనం ఎప్పుడు చెప్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ స్ట్రెయిన్, ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది ఉంది కంటిన్యూస్గాను. ఇదేంటంటే కుటుంబ పరంగా, పిల్లల పరంగా ఎక్కువ ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది, స్ట్రెయిన్ అనేది కనిపిస్తోంది. తప్పక ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసే ఒక యోగం కింద కూడా అనుకోవచ్చు మనం. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు, వాళ్ళకి తగిన పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఎవరైనా లాంగ్ టర్మ్ కోర్ట్ కేసెస్ మీద ఇబ్బంది పడుతున్నారా అనే వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక మీకు ఈ నెల అంతా బాగుంటుంది, ముందుకి వెళ్ళే ఒక సూచనలే కనిపిస్తున్నాయి. అంటే స్టెప్పింగ్ స్టోన్ కింద ఈ మంత్ తీసుకోవచ్చు. ఏల్నాట్స్ అనేది పూర్తిగా తొలగిపోలేదు. సో కొంత జాగ్రత్త వహించడం మంచిది. రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.
రెమెడియల్ మెషర్స్ కింద ఏం చేయాలంటే పరిహారం నేను చెప్పేది శని కాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి అంటే శని దానం ఇవ్వడం కంటిన్యూస్గా సాటర్డేస్ మినిమం 19 సాటర్డేస్ ఇవ్వడం మంచిది. నల్ల నువ్వులు, నల్ల మేకు, నల్ల గొడుగు ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే మనకి పీపల్ ట్రీ కింద మనకి దీపం పెట్టుకోవడం చాలా మంచిది అనమాట సాటర్డే. అలాగే హనుమాన్ చాలీసా 11 టైమ్స్ మినిమం ఎవ్రీడే చదువుకోవచ్చు. లేని పక్షాన్ని మీరు సాటర్డే హనుమంతుడి గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడం మంచిదన్నమాట. సింధూర పూజ చేయించుకోవచ్చు, గారెల పూజలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏ పూజ అయినా సరే చేయించుకోవడం మంచిదన్నమాట. అలాగే మనం చూసామంటే ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా చెప్తున్నాము. మీకు ఇంకా ఇన్డెప్త్గా కావాలి అంటే జాతకం పరిశీలించుకోవడం మంచిదన్నమాట. సో ఇండివిజువల్ జాతకం పరిశీలించాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేది ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో తప్పక సంప్రదించండి.